ఎమ్మెల్యే గారి ఆశీస్సులతోటి మరి ఈరోజు నస్పూర్ మున్సిపల్గా కొత్తగా చైర్మన్గా బాధ్యతలు స్వీకరించడం జరుగుతుంది. మరి నా యొక్క ఈ చైర్మన్ ఎన్నికకు సహకరించిన కౌన్సిలర్ సభ్యులందరికీ కూడా నాకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఏదైతే నమ్మకంతో ప్రేమ్సాగర్ రావు గారు నా మీద ఇంత పెద్ద బాధ్యత అప్పచెప్పారో వారి యొక్క కీర్తి ప్రతిష్టలకు ఎలాంటి భంగం వాటిల్లకుండా భవిష్యత్తులో అన్ని వార్డులను సమానంగా చూసుకుంటూ ఈ నస్పూర్ మున్సిపల్ అభివృద్ధికి పాటుపడుతున్నారని నా ఈ కార్యక్రమానికి సహకరించిన నస్పూర్ మున్సిపాలిటీలో ఒక ముఖ్యమైన రోజు. గడిచిన 9.5 సంవత్సరాల నుంచి ఏదైతే నిరంకుశ ధోరణితో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కకావికలం చేసి అన్ని రకాల నష్టం చేసిన టీఆర్ఎస్ వాళ్ళని దించి అధికారం కాంగ్రెస్ పార్టీకి వచ్చి దాదాపు 2 నెలలు అయిపోయింది. అదే సందర్భంగా ఎప్పటి నుంచో చాలామంది కౌన్సిలర్లు ఇబ్బందితో ఉండి వాళ్ళ వార్డుకు కనీసం ఒక నల్లబెట్టి నిలుచుకునే పరిస్థితిలో ఉన్న కౌన్సిలర్లు అందరూ వచ్చేసరికి మాకు ఇది పరిస్థితి మాకు కావాలని చెప్పి అందరూ కలిసి ప్రత్యేకంగా సిపిఐ సభ్యులు మిగతా సభ్యులందరూ కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే వాళ్ళ వార్డులకు కానీ వాళ్ళ వార్డులో ఉన్న మిగతా అన్ని రకాల వర్గాలకు అన్ని రకాల ప్రజలకు న్యాయం జరుగుతుందని ఒక నమ్మకంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీల వేణు మున్సిపల్ చైర్మన్ ఎన్నుకున్న ప్రతి ఒక్క కౌన్సిలర్కు ప్రతి ఒక్క పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఏ నమ్మకంతో అయితే అదేవిధంగా వైస్ చైర్మన్గా గెలి రజిత గారు ఎన్నుకున్న ప్రతి కౌన్సిలర్కు, మహిళా కౌన్సిలర్లకు, అదేవిధంగా కౌన్సిలర్ అందరికీ పేరు ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఏ నమ్మకంతో అయితే మీరు వచ్చినారో ఖచ్చితంగా ఈ సంవత్సరం లోపల ఈ మున్సిపాలిటీలో వాళ్ళు గడిచిన 4 సంవత్సరాలు చేయలేని పని కాదు, టీఆర్ఎస్ 10 సంవత్సరాలు చేయని పని కరెక్ట్ సంవత్సరం లోపల మీకు చేసి చూపిస్తా.